వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం పెన్షన్ 10,000కు పెంపు బడ్జెట్లో ప్రకటించే అవకాశం. ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పెన్షన్ను 10,000కు పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్ధంగా ఉందని బహుశా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో దీన్ని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అటల్ పెన్షన్ యోజన ఇచ్చే కనీస పెన్షన్ రెట్టింపు చేసే ప్రతిపాదనను దానికి ఆమోదానికి రెడీగా ఉంది. దీన్ని 2025 బడ్జెట్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. దీని ద్వారా చందాదారులకు కాస్త ఆర్థిక స్థిరత్వం, భద్రత ఏర్పడుతుందని ఓ ప్రభుత్వ అధికారి చెప్పినట్టు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015లో మే 9న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ను ప్రారంభించారు. పేదలు, అసంఘటిత రంగంలో కార్మికులు, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చారు. మాజీ మంత్రి, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఈ స్కీమ్ను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ స్కీమ్లో చేరిన చందాదారులకు గరిష్టంగా 5,000 పింఛన్ అందిస్తున్నారు. దీన్ని ఇప్పుడే రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. 2024 అక్టోబర్ నాటికి 7 కోట్ల మంది పైగా ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 56 లక్షలకు పైగా కొత్త చందాదారులు నమోదు చేసుకున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారందరూ ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. ఇందుకోసం నెలవారీగా కొంత జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అంతే మొత్తాన్ని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. ఆ వ్యక్తి కూడా మరణిస్తే పెన్షన్ కోసం సమకూరిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఈ స్కీమ్లో చేరిన వారికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసు ద్వారా ఈ స్కీమ్లో చేరవచ్చు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.